ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. మీకు చాలా పెద్ద మనసు సార్. మీరు ఎప్పుడూ చాలా బాగుండాలి సార్. మీ ఇంటి భోజనం చాలా రుచిగా ఉంది సార్. చాలా థ్యాంక్స్ సార్. ఒక అనాథకి ఆకలిని తీర్చారు సార్. అయితే సార్ మీరు ఇక్కడే ఉంటున్నారా సార్? అవును. మందు బాబులం, మేము మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. బంగారం ఇక్కడే ఉన్నావా? బాగుంది. నన్ను అక్కడ విడిచిపెట్టి ఇంకొకరితో నువ్వు ఇక్కడ జల్సా చేస్తున్నావా? మరేం చెయ్యాలి? మీరు భోజనం పెట్టరు, నాకెవరైనా పెట్టినా మీరు ఒప్పుకోవడం లేదు. కొంచెం గ్యాప్ ఇస్తే మాట్లాడుతూనే ఉంటావే. ఎక్కడ అనుకుంటే అక్కడే ఉండిపోతున్నావు. ఇక్కడ అక్కడ ఏ తేడా లేదు నీకు. రాత్రికి ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను ఈ పని. ఏంటి అర్థం అవుతుందా? ఇంకా ఈ ఇంటికి వచ్చేటప్పుడు మందులోకి సైడ్ డిష్ ఏమైనా తీసుకున్నారా? అర్థమైందా? ఏంటే చూస్తున్నావు? లేదంటే నీ కాలు విరగొట్టి నీ మెడలో దండగా వేస్తాను. తర్వాత ఎక్కడికి వెళ్ళలేవు. అర్థమైందా? తాగితే తప్పే ఉంది. తాగితే ఏంటే తింటున్నావు? అది నాకు ఇవ్వవే. తాగితే తప్పే ఉంది. అరే బేబీ, నువ్వింకా మేల్కొన్నావా? నిద్ర రాలేదు. ఈ టైంకి నువ్వు వస్తావా? ఇందులో తప్పే ఉంది. నేను నా జాబ్ చేస్తున్నాను. ఈ విషయం పెళ్లికి ముందే తెలుసు కదా నాకు నా జాబ్ ఎంత ఇంపార్టెంటో. డ్యూటీ అనే పేరులో నువ్వు వేరేమైనా డ్యూటీ చేస్తున్నావా ఏంటి? ఏంటి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నీకు సిగ్గుగా లేదు? సిగ్గుపడాల్సింది నువ్వు. నీకు నీ హస్బెండ్తో నాకు టైం లేదు. జాబ్ నేను కూడా చేస్తున్నా కదా, నాకు కూడా పనులున్నాయి. కానీ నీతో ఉండడానికి నేను చాలా టైం స్పెండ్ చేస్తాను. నీ జాబ్కి నా జాబ్కి చాలా తేడా ఉంది గౌరవ్. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? విద్యాసం జాబ్లో లేదు, నీలో ఉంది. అవును, నా దగ్గర టైం లేదు. నువ్వేవైనా అనుకో, పోరా. బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగు రంగుల బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగు రంగుల బెలూన్స్. బెలూన్స్ కొంటారా? ఎవరైనా బెలూన్స్, రంగు రంగుల బెలూన్స్ కొంటారా? బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్. సార్, నాకు చాలా దాహం వేస్తోంది సార్. ఒక్క గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి సార్. చూడండి సార్, కాలం ఎలా మారిపోయిందో. ఎవరు ఒక్క గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వడం లేదు.
చాలా థ్యాంక్స్ సార్. మీకు చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ సార్, మీకు చాలా థ్యాంక్స్. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు తాగడానికి మంచినీళ్ళే ఇవ్వడం లేదు, కానీ మీరు ఎంత మంచివారు సార్, మంచినీళ్ళు కూడా ఇచ్చారు. అలాగే మీ ఇల్లు కూడా సార్. మా అమ్మ చెప్తూ ఉంటారు సార్, ఇలాంటి జీవితానికి ఎవరైనా పెట్టి పుట్టాలి అని. ఇప్పుడు చూడండి సార్, పెద్ద ఇల్లు, పెద్ద బండి, ఇదంతా తలరాతికి సంబంధించినదేగా సార్. ఇప్పుడు నన్ను చూడండి సార్, ఒక్క పూట భోజనంకే నేను చాలా కష్టపడాల్సి వస్తోంది. చిన్న గుడిసెలో నివసిస్తున్నాం. 4 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పుడు రోజు ఈ చిన్న పుట్ట కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. సార్, ఒకవేళ తినడానికి ఏదైనా ఉంటే. పొద్దుటి నుంచి ఆకలితో ఉన్నాను సార్. ఒక్క బెలూన్ కూడా ఎవరు కొనలేదు సార్. తినడానికి ఏమైనా ఇవ్వండి సార్. సార్, చాలా టేస్టీగా ఉంది సార్. ఈ భోజనాన్ని ఎవరు వండారు సార్? నేను ఒంటరిగా ఉంటున్నాను, వంట నేనే చేస్తాను. చాలా టేస్టీగా ఉంది సార్. అది మా నాన్నగారిది. సరే సార్. మా నాన్నగారికి ఇలాంటి విషయాలంటే చాలా ఇష్టం. సార్, చాలా బాగుంది. నేను తీసుకొచ్చా. అది నీకు యూజ్ అవ్వదు. నువ్వేం చేసుకుంటావు? విషయం ఏంటంటే సార్, దాంతోని మా ఆయన ముక్కుని కోసేస్తాను. విషయం ఏంటంటే, నిన్న మీరు నాకు భోజనం పెట్టారుగా, ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను భయంకరంగా తిట్టారు, అలాగే కొట్టారు సార్. ఎందుకంటే తన మందు బాటలు కూడా డబ్బులు లేవని సార్. అందువల్ల నాకు బెల్ట్తో ఫుల్గా వాయించేశారు సార్. మీరే చూడండి సార్. సార్, ఇక పైన నేను ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళను సార్. ఇక్కడే ఉంటాను సార్. నన్ను ఇక్కడే ఉంచుకోండి సార్. నేను మీ ఇంట్లో తొడవటం, తోవటం అన్ని పనులు చేస్తాను సార్. కానీ నన్ను పంపించద్దు సార్. నాకు మీ ఇంట్లో ఒక చిన్న ప్లేస్ ఇస్తే చాలు సార్. చూడు, నువ్వు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. కానీ సిటీ బయట నాకంటూ ఒక ఇల్లుంది. ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి వస్తాను, కానీ నువ్వు అక్కడ ఉండొచ్చు. సార్, నేను ఎక్కడైనా సరే ఉండగలను సార్. విషయం ఏంటంటే ఆయన నుంచి తప్పించుకున్నట్టుంటుంది కదా. ఇదేంటి? డివోర్స్ పేపర్. నేను సైన్ చేశాను. నువ్వు జాగ్రత్తగా చదివి సైన్ చేయి. సార్, మీ ఇల్లు ఆ ఇల్లు లాగే ఇల్లు కూడా పెద్దదిగా ఉంది సార్. ఇక్కడ ఒంటరిగా ఉండడానికి మీకు భయంగా లేదా? భయం ఎందుకు? నాకు తోడుగా తనుందిగా. నన్ను వదిలి తను ఎక్కడ? తనే ఎవరు సార్? ఎవరు లేరుగా? ఆ రూమ్ లోకి నువ్వు ఎప్పుడు వెళ్ళకూడదు. నీ మంచి కోసమే చెప్పు. నా మాట వింటే నీకు మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రూమ్ లోకి నువ్వు వెళ్ళ. సార్, ఈ నీళ్లు చాలా శుభ్రంగా ఉంటాయి కదా సార్? అవును, చూస్తుంటేనే తెలుస్తోంది కదా సార్. మా గ్రామంలో కొలలు చాలా పెద్దవిగా ఉంటాయి. అందులో మేము స్నానాలు చేస్తాం. మీరు సరే అంటే నేను ఇందులో కూడా స్నానం చేస్తాను సార్. దీన్ని కొలం అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. ఎందుకు కోపడతావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. నాకెందుకు
ఎందుకో నా మీద ఆయనకు సందేహం వచ్చినట్టు అనిపిస్తుంది సార్.